వెల్కమ్ టు హలో లేడీస్. మనం హలో లేడీస్లో ఎన్నో రకాల ఎగ్జిబిషన్స్కి అటెండ్ అవుతూనే ఉంటాం కదండి. మరి ఇప్పుడు ప్రత్యేకించి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నామండి. జనవరి నుంచి ఫిబ్రవరి 15th వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటూనే ఉంటుంది కదండి. మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో ఈరోజు మన హలో లేడీస్లో చూసేద్దాం రండి. ఇక్కడంతా కనుక మనం చూస్తూ ఉంటే చక్కటి జ్యువెలరీ కనిపిస్తుంది. దీనిలో మనకి ట్రెండీ యాక్సెసరీస్ కూడా కనిపిస్తున్నాయి, అలాగే ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రోలో కనుక మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుట్టలు మనకు కనిపిస్తున్నాయి. కిందంతా హ్యాంగింగ్ పార్ట్ ఉంది, పైనకి వచ్చేసరికల్లా మనకి కొన్ని దగ్గర చూస్తుంటే మనకి దుద్దులాగా ఉంది, లేదంటే జస్ట్ హ్యాంగింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. హెవీగా కావాలి అనుకుంటే మనం ఈ టైప్లో కూడా తీసుకోవచ్చు. జనరల్గా మ్యాచింగ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు అండి. గ్రీన్ కలర్ శారీస్ కానీ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. కిందంతా హెవీగా బుట్ట వచ్చేసి కంప్లీట్గా గ్రీన్ కలర్లో డ్రాప్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. దీనిలోనే డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బుట్టలో కూడా మనం డిజైన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ టైప్లో తీసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఉన్న వాటన్నిటిలోకి ఏంటంటే జస్ట్ హ్యాంగింగ్ లాగానే మనకి మోడల్ కనిపిస్తుంది అనమాట. ప్రాపర్గా మనకి దిద్దు బుట్ట సెట్ లాగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. అండ్ హెవీ జ్యువెలరీని ప్రిఫర్ చేసే వాళ్ళు పైనుంచి ఉన్న రోస్లో కనుక చూస్తూ ఉంటే మనకి చక్కటి జ్యువెలరీ చాలా హెవీగా కనిపిస్తుందండి. పర్ల్స్ని రీప్లేస్ చేయడానికి వైట్ స్టోన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నవన్నీ ఏంటంటే రింగ్ మోడల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో రింగ్ మోడల్లోనే మనకి ఇచ్చేసేసి దీన్ని ఏంటంటే పర్ల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకి ఇచ్చారనమాట. మెటల్ అంతా కిందకు వచ్చేసరికి బుట్ట ప్యాటర్న్ మనకి కంటిన్యూ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికల్లా చిన్న చిన్న వైట్ డ్రాప్లెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ ప్యాటర్న్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇంకొంచెం ట్రెండీగా ఉండే ప్యాటర్న్స్ ఎవరైనా ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడున్న ఈ మోడల్స్ మనం తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి కదా. సో సపోజ్ బ్లూ కలర్లో తీసుకోవాలంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, గ్రీన్ ఉంది, అలాగే రెడ్ ఉంది, ఆ టైప్లో కూడా తీసుకోవచ్చు. జనరల్గా చిన్న బుట్టలు కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నవన్నీ మనకు కనిపిస్తున్నాయండి. అలా కాకుండా కొంచెం హెవీ సెట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు, ఎందుకంటే స్టోన్స్ ఉన్న జ్యువెలరీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్ సెట్స్ వచ్చేసేసి చాలా సింపుల్గా వేసుకున్నా, అసలు వేసుకోకపోయినా కూడా ఇయర్ సెట్స్ అనేవి కొంచెం హెవీగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కలర్ఫుల్గా జ్యువెలరీ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే జనరల్గా నార్మల్గా రౌండ్ ఇచ్చేసారు, దాని చుట్టూ స్టోన్స్ ఇచ్చేసారు, మధ్యలో ఎనామిల్ ఇచ్చారు అనమాట. అండ్ చిన్న డ్రాప్స్ ఇచ్చారు. అంటే ఏ కలర్ మనకి లాకెట్ లాగా ఏదైతే కనిపిస్తుందో బ్రాడ్గా దానికే కలర్ సేమ్ కలర్ హ్యాంగింగ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. నియాన్ కలర్స్ ఫ్యాషన్ అయిపోయాయి కాబట్టి నియాన్ కలర్స్లో ఏమైనా కావాలి అనుకుంటే మనకి ఈ రోలో ఉన్న ఇయర్ సెట్స్ అన్నీ కూడా నియాన్ కలర్స్లో ఉన్నాయండి. మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే మనకి హెవీగా కూడా ఉండవు, అట్ ద సేమ్ లైట్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చక్కగా కాంప్లిమెంట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ బుట్టలు ఇంకా హెవీ బుట్టలు ఏమైనా కావాలి అండ్ శారీస్ మీదకి వేసుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇవి వచ్చి మనకి 2 కలర్స్లో కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ అండ్ సిల్వర్లో. సో పెద్ద బుట్ట కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇవైతే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. రింగ్స్ మోడల్లో కూడా కొంచెం హెవీ ఏమైనా కావాలి అనుకుంటే మనం రింగ్స్ ప్యాటర్న్లో ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా.